హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షెడ్యూల్ రిలీజ్ చేశారు. సో ఈఎంఆర్ఎస్ అఫీషియల్ వెబ్సైట్కి మనం వెళ్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్క్రోల్ అవుతుంది, చూసారా? జేఎస్ఏ ఎడిషనల్. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా చివరన, వ్యూ ఆల్ మనం క్లిక్ చేద్దాము. సో ఇక్కడ షెడ్యూల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మనకి ఇచ్చారు. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పీడిఎఫ్ అయితే ఓపెన్ అయింది. అనెక్షర్ 1లో ఏపీ ఆంధ్రప్రదేశ్ది మొత్తం అనెక్షర్ 1లో ఉంది. సో ఇది అనెక్షర్ 1. అయితే ఇక్కడ మనకు చెప్తున్నారు డేట్ అండ్ వెన్యూ చేంజ్ చేయడానికి ఏ విధంగానూ ఎలాంటి రిక్వెస్ట్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరని. ఒకవేళ మీరు ఆ డేట్లో కనుక మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి డీవీకి అటెండ్ అవ్వలేకపోతే కనుక మీరు ఆ అపాయింట్మెంట్ని, ఆ ఆఫర్ని కూడా మీరు రిఫ్యూజ్ చేస్తున్నట్టు వాళ్ళు తీసుకుంటారంట. సో ఇక్కడ చూడండి, అనెక్షర్ 1లో టీజీటీ తెలుగు ఓకే, రోల్ నెంబర్స్ ఇచ్చేసారు. మీ రోల్ నెంబర్ సెర్చ్ చేసుకుని మీకు ఏ డేట్న డీవీ అనేది ఇచ్చారో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇచ్చారో, ప్లేస్ వెన్యూ ఎక్కడ ఇచ్చారో మీరు ఆ టైం కల్లా ఉండండి. మార్నింగే వెళ్ళండి. ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయినా కొన్నిసార్లు కన్సిడర్ చేస్తారేమో, కానీ నెక్స్ట్ డే నేను చేయించుకుంటాను అంటే కనుక వాళ్ళు ఒప్పుకోరు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక్కొక్కసారి మ్యాక్సిమం ఆ రోజులోనే అవగొట్టేస్తారు. ఒకవేళ కనుక లేట్ అవుతే కనుక సో టికెట్స్ అది కూడా కొంచెం లేట్గానే బుక్ చేయండి. అంటే వన్ డే డిలే చేసి బుక్ చేసుకోండి. సో ఇక్కడ టీజీటీ తెలుగు, పీజీటీ, సో ఇక్కడ అన్నీ ఇచ్చేసారు లైన్గా మనకి. ఆ తర్వాత టీజీటీ ఎస్ఎస్టీ, ఇవన్నీ అనెక్షర్ 1వే. ఇది మొత్తం ఏపీకి సంబంధించిన పీడిఎఫే. ఇది నేనైతే మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.